ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 17వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దినమాన ధ్యానాంశం ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారు? మీరు కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తాను. అనేక మంది బిడ్డలు తమ ప్రార్థన మనవులను పంపిస్తున్నారు. మీకోసం ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ బాగుండాలని, సుఖక్షేమములతో ప్రభుల ముందు సాగాలని మీకోసం ఎంతో మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మీరు బలహీనులు కాక ధైర్యం వహించడని, మీ కార్యం సఫలమవుతుందని ఆ ప్రియ ప్రభు మనకు ఈ సమయంలో వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డారా, ఒకవేళ మీ పనులు అవట్లేదేమో, మీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయేమో, ఒకవేళ ఈ పని అవ్వదు అని ఒకవేళ మీరు రావాల్సిన అమౌంట్ రాక, ఏరియర్స్ రాక, ఇల్లు కట్టుకోక, మరి బిడ్డల వివాహాలు కాక, మరి ఏ విషయంలో మీ కార్యము మరి సఫలం కాకుండా ఉన్నదో ఆ విషయంలో ప్రభువారు ఇక్కడ ధైర్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు బలహీనంగా ఉండొద్దు, ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగునని ఈ వాగ్దానం పట్టుకొని మోకాళ్ళ మీద ప్రభు పాదసంధిలో మనం చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చగలడు. రాజు అయిన ఆసా విషయంలోనూ, యోధా విషయంలోనూ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయినప్పటికీ వారు దేవుని అనుసరించే విషయంలో బలహీనంగానే ఉన్నారు. ప్రభు మార్గాల్లో వారి పాదాలు తొట్టిల్లాయి, వారి మనసులు నిలకడగా లేవు. అందుకే ప్రభువారు వారిని హెచ్చరించారు. మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, మీరు నన్ను విడిచిపెట్టేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తానని అన్నాడు. వారు పొరుగు రాజ్యాన్ని దేవుడు ఉదాహరణగా చూపించాడు. వారు ఎంతగా తమ ప్రభు మీద తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ వారు పశ్చాత్తాపడినప్పుడు ప్రభువారు వారిని ఎలా కరికరించాడో తెలియజేశాడు. వారిని తన మార్గాల్లో స్థిరపరిచి ఆ నీతి విషయంలో వారిని బలవంతులుగా చేయలేని దేవుని ఉద్దేశం. ఆ విధంగానే మన విషయంలో కూడా ప్రియ ప్రభు వారు తలస్తున్నాడు. కాబట్టి స్తుతికి పాత్రుడైన ఆ ప్రియ ప్రభుని, ఆ దేవుని మన పూర్ణ బలంతో సేవిద్దాం. దేవుని సేవించడం యోగ్యమైన కార్యంగా మనం ఎంచితే అలాంటి సేవ సంపూర్ణమైనది గ్రహించాలి. మంచి తీర్మానంతోనూ వివేకంతోనూ ఆయన సేవిస్తే ఆ ప్రభు పనులు మనకు మంచి బహుమానం లభిస్తుంది. ప్రభునందు మనం ప్రయాసం వ్యర్థం కాదని మనకు తెలుసు. అశ్రద్ధతో పనిచేస్తే మనకు బహుమానం దొరకదండి. దేవుని బిడ్డారా, పూర్ణ మనసుతో మనల్ని మనం దేవుని పనికి అప్పగించుకుంటే మనం గొప్ప అభివృద్ధిని చూస్తున్నాం. భయంకరమైన తుఫాలు లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ లేఖన భాగం దేవుని బిడ్డ నాకు అందింది. కాగా మీరు బలహీనలు కాక ధైర్యం వహించుడి, మీరు కార్యం సఫలమగునని ఈ వాక్యం నాకు అందినప్పుడు నేను నా బలాన్నంతా కూడా తీసుకొని ఒడ్డుకు చేరుతానన్న మహిమాయుక్తమైన నిరీక్షణతో నా పనిని తిరిగి ప్రారంభించాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయండి. నీ ఏ విషయంలో కూడా బలహీనపడద్దు, నిరీక్షణతో ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ఎన్నడూ బలహీనపరిచే దేవుడు, అధైర్యపరిచే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. ధైర్యం కావాలి. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ విషయంలో దేవుడు, ఏ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నా ఆ విషయంలో దేవుడు తప్పగా మీ కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లించడం ఆయన. స్వదేశ విదేశం నుండి ఈ వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. మా తండ్రి, ఎవరైతే ఆయన బలహీన స్థితిలో ఉన్నారో వారు పనులు అవ్వక, మరి నా తండ్రి ఏ విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగాల విషయంలో, మరి వివాహాల విషయంలో, మరి విదేశాలు వెళ్ళే విషయంలో, ఏ విషయంలో బిడ్డలు బలహీనంగా మరి పరిస్థితులు తారుమారి మరి సమస్యలు వచ్చి అధైర్యంతో ఉన్నారు. ప్రభువా నాయన, ఇదిగో సమయంలో నాతో ప్రార్థనలు ఏకీపిస్తూ ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ పట్ల మీరు బలమైన కార్యం జరిగించుకోండి. వారిని ధైర్యపరచండి, బలపరచండి. నాయనా నీకు వందనాలు. ఈ వారంలోని వారి కార్యం యేసు నామములో సఫలమవును గాక, అద్భుతాలు జరుగును గాక. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటం బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్న చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయన బిడ్డలను దీవించండి. బిడ్డల వయసునందు, జ్ఞానమందు దేవుని ఎదిగి భరించి వద్దుడు సాయించండి. నాయనా నీకు వందనాలు చేయించండి. ఎవరైతే నాయన ఏ కుటుంబాలు అయితే వ్యాధి బాధలతో, సమస్యలతో బాధపడుతున్నారో నాయన, సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం వరకు
ప్రవహింపజేస్తున్నాను ఆయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. నువ్వు పొందిన గాయముల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతున్నాను. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియుల నిద్రించి మాడించి దుఃఖంలో వేదన ఉన్నారు, వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలపడుతున్న ఎవరి బిడ్డలకు వారి అర్హత మించిన ఉద్యోగాలు ఈ వారంలోనే వచ్చును గాక, అద్భుతం జరుగును గాక. వివాహం కాని ఎవరి బిడ్డలకు నాయన మా తండ్రి ఈ నెలలో వారు గృహస్థులు అవడానికి సహాయం చేయండి తండ్రి. ఏకాంగులను సంవత్సరాలుగా చేదినని వాగ్దానం పెట్టబడి నెరవేర్చుకోండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని మా నాయకులు రక్షించుకోండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయను ఈ దాసురాన్ని విధవరాన్ని, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత తీర్చమని సహాయం చేయమని, ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ రక్తకం చేయమని, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.